ప్రాక్టికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళని ఆరవ వేలు కింద చూస్తాం. హ్మ్. ఆరవ వేలు అంటాం మనం. ఒక రకంగా ఎక్స్ట్రా అది ఎవరికి అవసరం లేదు. శరీరంలో ఉండుకం అని ఒకటి ఉంటుంది. అవును. అపెండిసైటిస్ ఆపరేషన్ వస్తే ఆపరేట్ చేస్తారు. హ్మ్. అది వాస్తవంగా శరీరానికి అవసరం లేదు. కానీ శరీరంలో ఉన్న పార్ట్ వలన ఎప్పుడో ఒకసారి సమస్య వస్తుందని. అట్లా అయిపోయింది వాళ్ళ జీవితం. కానీ నిజంగా ఉండుకం ఎవరికి పనికిరాదు, ఆరవ వేలు ఎవరికి పనికిరాదు. నోటికి ముద్ద పెట్టినటువంటి వాడు రోడ్డు మీదకి రావడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరుగుతున్నది. ఇద్దరు ప్రజల దగ్గరికి సేవ తీసుకెళ్లిన వాళ్ళు దారుణ అవమానాలకు గురవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, వాలంటీరు, సచివాలయ సిబ్బంది. ప్రజలకి మంచి చేసిన వాళ్ళని ఈ రోజున అవమానిస్తున్నాం, వేధిస్తున్నాం, హింసిస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలో నేను ఇంత దారుణం ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఎందుకంటే ఒక వాలంటీర్ ఏం పాపం చేశాడు అతను? సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదంతా ఇంటికి అందేలా చేశాడు. గ్రామ స్వరాజ్యం అన్నటువంటి దానికి సరైనటువంటి సాక్షిగా నిలబడ్డం కాదు, పాత్రదారుగా ఉన్నాడు. అట్లాంటి వాడిని నడి రోడ్డు మీద నుంచోపెట్టి ఇవాళ ఏమీ లేకుండా చేశారు.